ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వని అంటారు, ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం. ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి 1-20 నిమిషాలు మాట్లాడవచ్చా? మాట్లాడితే మాకు కుళ్ళుందంట మా కడుపుల. నీకే ఆ విషయం ఉంది కదా, ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా. నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి. ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది. నీ భాషను చూసి మీరు మార్చుకోవాలి. ఒకవైపున ఏం చెప్తాడు, అందరి అభిప్రాయం తీసుకుంటా, నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు. వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది. కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. 17వ తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రాం అది. ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, సంఘాల అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది. మీ డివిజన్ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే. 4-5 రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా? ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారం లోపల అన్నీ జరిగిపోయినాయి అంటాడు. ఏ పద్ధతిలో చేసిర్రు? ఎవరిని అడిగినరు? ప్రజల్ని కన్సర్న్ చేసిర్రా? లేదు ప్రజాప్రతినిధులు అడిగినరా? ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్రను కూడా మార్చేస్తామంటే. అరే జంట నగరాలంటేనే హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్, రైట్ సైడ్ హైదరాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు.